వేములగట్టు గ్రామంలో సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు గజ్వేల్ సిఐ సైథా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం వేములగట్టు గ్రామంలో R&R కాలనీలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ సిఐ బి సైదా సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము బ్యాంకు అధికారులమని, రుణమాఫీ వస్తుందని, కరెంటు బిల్లు కట్టాలని తదితర లింకులు పంపించి మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ర్యాగింగ్, ఈవిటేజింగ్, ఫోక్సో, షీటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దన్నారు. మహిళలు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని సూచించారు. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత మంచిగా ఉంటుందని హితవు పలికారు. చదువుకునే సమయంలో చెడు అలవాట్లకు బానిస కావద్దన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేరెంట్స్ అందరూ చెప్పమన్నారు కదా, మరి చెప్పారా అక్క? నమ్మొచ్చా? చెప్పలేదా? అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వేస్టేనమ్మా? అది కాదమ్మా, ఆలోచించండి. ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను అంతకుముందు నా గురించి తెలియదండి, కానీ ఇప్పుడు నేను సాధ్యమైనంత వరకు ప్రతి స్కూల్లో, ముఖ్యంగా మన R&R స్కూల్లో ఇప్పటికే 2 సార్లు వచ్చాను. రేపు నెక్స్ట్ వారం, వచ్చే వారం కూడా మళ్ళీ ఇంకో నెల నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి. ఈ కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మీరు అంతకుముందు అనుకుంటున్నారు చిన్న చిన్న విషయాలు గొడవలు అయినప్పుడు ఏమైంది సార్, ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ అప్పట్లా లేవు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క చట్టంలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. దానివల్ల మీకు కంపల్సరీ పనిష్మెంట్ అంటే జైలు శిక్ష పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి రాకుండా, ఒక అబ్బాయి కనుక మత్తు పదార్థాలు సేవిస్తూ కానీ లేక ఉన్నట్టు కానీ తీసుకొస్తున్నట్టు కనుక దొరికినట్లయితే ఆ అబ్బాయికి తక్కువలో తక్కువ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. దాన్ని తీయడానికి ఎటువంటి ఛాన్స్ లేదన్న విషయం మర్చిపోవద్దు. మీరు కొట్టుకుంటున్నారు సార్, ఏం కాదు సార్, చిన్న చిన్న విషయాలు అయిపోతుంది అనుకున్న తర్వాత ఉన్న ఏ రకమైన ఇబ్బంది ఉందో మీకు చెప్పగలుగుతుంది. కానీ మీరు మాట్లాడకుండానే ఆ అమ్మాయి ఏందే, ఇలా ఏం చేస్తున్నావు, ఇలాగే ఉంటావా అని చెప్పేసి గద్దాయించి మాట్లాడడం వల్ల ఆ అమ్మాయిలో ఉన్న ఇబ్బందులు, ఆ అబ్బాయిలో ఉన్న ఇబ్బంది మీకు చెప్పలేకపోతాడు. ఎంత వద్దనుకున్నా దూరం పెరుగుతూనే ఉంటుంది. అది పెరగకుండా ఉండాలంటే మీరు చేయవలసిన మార్గం ఏంటంటే పిల్లలతో ప్రేమగా ఉండండి. మీరు ఒకటే అనుకుంటాను, ప్రేమ ప్రశాంతంగా మాట్లాడండి. అరే ఏమైంది నాన్న, స్కూల్కి పోతున్నావా, ఏం చదువుకున్నావు, ఉదయాన్నే లేపండి. అరే ఉదయం ఎందుకురా, నైట్ లేట్ పడుకుంటున్నాడు అనుకో, ఎక్కడికి పోతున్నావురా. నైట్ ఒక అబ్బాయి ఏదైనా మీ ఇంట్లో ఉన్నప్పుడు, అమ్మాయిలకి అబ్బాయి సడన్ గా ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ ఆపేసి మిమ్మల్ని చూడగానే ఫోన్ పక్కన పెట్టాడనుకో, వాడి పైన గమనించండి, అతను అబ్జర్వ్ చేయండి. అరే మాట్లాడుతూ సడన్ గా ఫోన్ ఎందుకు కట్ చేశాడు అంటే ఏం చేస్తున్నట్టు అర్థం, నీకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేస్తున్నట్టే కదా. ఆ అబ్బాయి ఆ విధంగా ఎందుకు చేస్తున్నావు అంటే మరుసటి అరే ఏమైందిరా, ఈ టైం వరకు ఎందుకు ఫోన్లో మాట్లాడుతున్నావు, ఎడిపోతున్నావు, ఏం చేస్తున్నావు అనేది నువ్వు అడగనట్లయితే ఆ అబ్బాయి ఇంకే విచ్చలవిడిగా అయిపోతాడు, ఆ అమ్మాయి కూడా విచ్చలవిడిగా అయిపోతుంది. రీసెంట్ గా రాత్రి నేను నైట్ 11:30 చెప్పాలి మీ గురించే కదమ్మా, వాళ్ళ భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే ఉండగలరు కదా. పక్కా చెప్పాలి, మళ్ళీ వస్తాం ఆ వయసులో వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియకుండా ఒక అబ్బాయి రావాల్సిన టైం లేట్ గా వచ్చి ఎడిపోయావారంటే రోజు ఒక కహాని చెప్తూ ఏమంటున్నాడనే అవసరం మీరు వాళ్ళపైన కొంచెం శ్రద్ధ వహించండి. ఒక అబ్బాయి కనుక అనుమానంగా ఏదైనా మత్తు పదార్థం కోసం మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియపరచండి. వాడి చొక్కా కనుక చూసినట్లయితే జేబులో, పాయింట్ జేబులో కావచ్చు, షర్ట్లో కావచ్చు, షర్ట్లో చొక్కలో కావచ్చు, ఏదన్నా కానీ ఏదైనా వేరే మీకు తెలియని పదార్థం ఏదైనా కనబడినట్లయితే ఆ అబ్బాయి ఎడల మీరు పక్కా ఏం చేస్తున్నారని మీరు తెలుసుకోవాల్సిందే. అటువంటిది ఏమన్నా ఉంటే మాకు తెలియపరిస్తే ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి చెడుదారిలో వెళ్లకుండా ఉండవలసిన మార్గాలు వెతుకుతాము. ఒక్కసారి ఆ అబ్బాయి ఆ అలవాటు పడ్డాడు అనుకోండి, తర్వాత మీరు ఏం చెప్పినా మీ మాట వినడు. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడు ఏం చెప్పిందే చేస్తానంటాడు. అప్పుడు మీరు ఏం చెప్పాలన్నా ఏం చేసినా కానీ మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మానాలను ఇబ్బంది పెడతాడు. వాటితో పాటుగా ఈ అమ్మాయి వీడు ఇలా చేస్తున్నాడు, ఎందుకురా బాబు వాడిని పెళ్లి చేద్దామని పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసారి గమనించండి. అదే పొజిషన్లో మీ అమ్మాయిలు ఎవరైనా ఉంటే పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ పిల్లలపైన శ్రద్ధ వహించాలి.
వాడు ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఇటువంటిది ఎవరన్నా తెలుసో తెలియక ఇటువంటి పిల్లలు ఎవరన్నా వేరే వేరే విషయాల్లో ఇటువంటి ఇన్వాల్వ్మెంట్ అయినా ఉన్నట్లయితే దేంట్లో ఆ విధంగా చేస్తున్నట్లయితే మాకు తెలియపరిస్తే వాడిని తీసుకొచ్చి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. మేమే జైలు పంపేయడానికి కాదమ్మా, ఇటువంటి ఏదైనా మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. కానీ ఎందుకు సార్ మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, మేమేమైనా చెప్తే మా అబ్బాయి జైలుకి పోతాడు, ఇంకేమైనా అవుతాడు, ఇంకేమవుతాడని చాలా మంది ఇక్కడ చెప్పకుండా అలాగే దాచిపెట్టుకుంటున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఒక అబ్బాయి తప్పు చేస్తున్నాడు, మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నాడు అని తెలిసి కూడా మీరు మాకు చెప్పకుండా మీరు కానీ దాచిపెట్టినట్లయితే ఆ అబ్బాయి జీవితం నాశనం అవడానికి కారకులు మీరే అన్న విషయం గమనించండి. వాడు ఆ విధంగా అవుతున్నాడంటే ఫస్ట్ స్టార్టింగ్ తెలిసినప్పుడు మీరు చెప్తే వాడిని తీసుకొచ్చి మా ముందు చెప్పామనుకోండి, కౌన్సిలింగ్ ఇస్తాము, హాస్పిటల్ పంపించాం, సైక్రాటిస్ట్ దగ్గర పంపించి అటువంటి దారికి వెళ్ళ. అంతకుముందు అనుకుంటున్నా చిన్న చిన్న విషయాలు గొడవలు అయినప్పుడు ఏమైంది సార్ ఏం కాదులే అనుకుంటున్నారు, కానీ అప్పట్లా లేవు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క చట్టంలో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్లు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. దానివల్ల మీకు కంపల్సరీ పనిష్మెంట్ అంటే జైలు శిక్ష పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటి రాకుండా ఒక అబ్బాయి కనుక మత్తు పదార్థాలు సేవిస్తూ కానీ లేక ఉన్నట్టు కానీ తీసుకొస్తున్నట్టు కనుక దొరికినట్లయితే ఆ అబ్బాయికి తక్కువలో తక్కువ 7 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. దాన్ని తీయడానికి ఎటువంటి ఛాన్స్ లేదన్న విషయం మర్చిపోవద్దు. మీరు కొట్టుకుంటున్నారు సార్, ఏం కాదు సార్, చిన్న చిన్న విషయాలు అయిపోద్ది అనుకున్న తర్వాత మీరు ఏం చేసినా ఏం చేయలేకపోతారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, అటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే మాకు తెలియపరచండి, వాడిని కౌన్సిలింగ్ ఇస్తాము. అటువంటి వెళ్ళకుండా మార్గాలు మంచి మార్గాలను వెళ్ళవలసిన ఏం చేస్తే బాగుంది అది చేయడానికి మా వంతుగా మేము పక్కా సహాయం చేస్తాము. మీరు చెప్పకుండా ఇలాగే ఉండి ఆ అబ్బాయి జీవితం నాశనం అయ్యే విధంగా చేయడం బంద్ చేయండి. వాటితో పాటుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను, 18 సంవత్సరాల తక్కువ అమ్మాయిలకు పెళ్లి వివాహం చేయకుండా ఉండండి. మీరు అనుకుంటారు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమ్మాయిల పిల్లలకు వివాహం చేసినట్లయితే సార్ మా ఇంట్లో పరిస్థితులు బాగలేదు కాబట్టి నేను చేశామనుకుంటున్నారే తప్ప ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతున్న విషయం మీరు అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే గమనించట్లేదు. ఎందుకో చెప్పనా, ఒక అమ్మాయి 18 సంవత్సరాల కంటే తక్కువ అమ్మాయి అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమామలతో ఎలా ఉండాలన్న విషయం అమ్మాయికి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా ఉండాలనో వాళ్ళతో ఏ విధంగా మెలగాలన్న విషయం తెలియదు. భర్తతో ఎలా ఉండాలన్న విషయం తెలియదు. ఒక్కసారి మీరు గమనించండి, ఆ చిన్న అమ్మాయి ఏం చేస్తుంది అభంశుభం తెలియదు. ఆ అమ్మాయికు ఇంటి దగ్గర అమ్మా నాన్నల దగ్గర గారాభంగా పెరిగి ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు భరించలేక రకరకాలు ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్కటి నేరాలు కూడా అటువంటివే అవుతున్నాయి. ఆ అమ్మాయికు 18 సంవత్సరాల లోపం అమ్మాయికి పిల్లలు పుట్టారనుకోండి, అబ్బాయికి 21 సంవత్సరాల కంటే తక్కువ అబ్బాయి కూడా పెళ్లి చేయకుండా ఉండే విధంగా మార్గాలు వెతకండి. చేస్తేనే బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడున్న అందరికీ పేరెంట్స్ చెప్తున్నాను, ఒక అమ్మాయి తెలిసి చేసినా తెలియక చేసినా 18 సంవత్సరాల కంటే ఉన్న ఒక్కరోజు తక్కువ అమ్మాయి కూడా ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేక నేను లేను, ఆ అబ్బాయితోనే ఉంటాను, నేను మాట్లాడతాను, లవ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి కనుక 18 ఇయర్స్ కంటే తక్కువ 18 సంవత్సరాల కంటే ఒక్కరోజు తక్కువ ఆ అమ్మాయి ఇష్టపూర్తిగా అబ్బాయిని ప్రేమిస్తానని ఆయనతో పోతా అబ్బాయికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడడానికి అవకాశం ఉంది. అది గమనించండి. ఇక్కడ ఉన్న పిల్లల కారణం మీ కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. అటువంటిది ఎవరన్నా ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఒకవేళ అటువంటి పిల్లలు ఎవరన్నా మాకు కనుక దొరికినట్లయితే మేము ప్రతిరోజు నైట్ టైంలో కూడా పెట్రోలింగ్ చేస్తున్నా, మఫ్టీలో మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎవరన్నా కానీ ఏరియాలో అటువంటి పిల్లలకు అంతకుముందు మీరు అనుకుంటున్నారు ఆ దగ్గర కొత్త బాక్స్ ఉంది, అది ఉందనుకుంటా, అబ్బాయి వాడి కనుక తెలుసో తెలియకో ఒక్కసారి మత్తు పదార్థం లాంటిది ఏమైనా తాగాడనుకో, అది అతని బాడీ కెపాసిటీ బట్టి 7 రోజుల నుంచి నెలన్నర వరకు 45 రోజుల వరకు అతని బాడీలో అలాగే ఉంటుంది. మేమేం చేస్తున్నామంటే మా దగ్గర బాక్సులు ఉన్నాయి. ఈ బాక్సులో కనుక అతని మూత్ర పరీక్ష కనుక చేశామనుకోండి, చిన్న క్వాంటిటీ మూత్ర పరీక్ష తీసుకున్నాం అనుకోండి, అందులో అది కూడా మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే సార్ నా దగ్గర గంజా లేదుగా సార్, నేను తాగేసి పొలం దగ్గర పోయి తాగేసి పడేసి వచ్చాను సార్, మా ఫ్రెండ్స్తో పోయి వేరే దగ్గర ఎక్కడో తాగాను సార్, నా దగ్గర లేదనుకుంటే నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు. మీరు తాగినా మీ యొక్క మూత్రంలో మూత్ర పరీక్షలో వచ్చేస్తుంది. అది కనుక వస్తే ఆటోమేటిక్గా బరాబర్ 7 సంవత్సరాల వరకు జైలు చూపుతుంది. అది మంచైనా చెడైనా కావచ్చు. మీరు మాట్లాడే విధానం బట్టి పిల్లలను ఎంత ప్రేమగా మీరు అనుకుంటారు సార్ నేను పనికి పోతున్నాం సాయంత్రం వచ్చేస్తున్నాం సార్, మా వాడు ఏం చేస్తున్నా తెలియట్లేదండి, కరెక్ట్ కాదు.
వచ్చిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత ఒక అమ్మాయి లేక అబ్బాయి ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్న అబ్బాయి జాగ్రత్త సాయంత్రం వచ్చేసరికి కొంచెం డల్లుగా మాట్లాడుతున్నాడంటే, సరిగా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడంటే వాడిని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, మాట్లాడండి. ఏమైందమ్మా, ఏం జరిగిందమ్మా, స్కూల్లో పోయావా, నీకు ఆరోగ్యం బాగాలేదా, నీకు ఇంకేమైనా ఇబ్బందులు అయినాయా అనే నువ్వు దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆ అమ్మాయిలో ఉన్న ఏ రకమైన ఇబ్బంది ఉందో మీకు చెప్పగలుగుతుంది. కానీ మీరు మాట్లాడకుండానే ఆ అమ్మాయి ఏందే ఇలా ఏం చేస్తున్నావు, ఇలాగే ఉంటావా అని చెప్పేసి గద్దాయించి మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి అవుతాడు. ఎంత వద్దనుకున్నా దూరం పెరుగుతూనే ఉంటుంది. అది పెరగకుండా ఉండాలంటే మీరు చేయవలసిన మార్గం ఏంటంటే పిల్లలతో ప్రేమగా ఉండండి. మీరు ఒకటే అనుకుంటారు ప్రేమగా అంటే ఇంకా దీనికంటే ఎక్కువ ఏం చేయాలి సార్, ఇంకా వాళ్ళతో మాట్లాడ 2 నిమిషాలన్నా ప్రశాంతంగా మాట్లాడండి. అరే ఏమైంది నాన్న, స్కూల్కి పోతున్నావా, ఏం చదువుకున్నావు, ఉదయాన్నే లేపండి. అరే ఉదయం ఎందుకురా, నైట్ లేట్ పడుకుంటున్నాడు అనుకో, ఎక్కడికి పోతున్నావురా. నైట్ ఒక అబ్బాయి ఏదైనా మీ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి లేక అబ్బాయి సడన్ గా ఏదైనా ఫోన్ వచ్చిన స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.